జోహార్ చిట్యాల ఐలమ్మ. కొనసాగిస్తాం 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 కొనసాగిస్తాం. మన ఐలమ్మ మన చిట్యాల వనిత కాగల ఐలమ్మ. ఈమె యొక్క మొదటి పేరు చిట్యాల ఐలమ్మ. ఈమె ఈరోజు చనిపోయిన రోజు భూమి కొరకు భక్తి కొరకు వెట్టి చాకరీని వ్యవస్థ అనే దాన్ని నిర్మూలన చేయడానికి మొట్టమొదట పోరాడిన మన వనిత మన సాకలి ఐలమ్మ. ఈ సొసైటీకి ఆ రోజుల్లో ఒక శుచి శుభ్రత నేర్పించిన మొదటి కులం అనేదే లేదు. వ్యవస్థలను మేము పనిచేసేదాన్ని బట్టి బహుజనులంతా విభజన చేసి ఒకడు చేపలు పట్టేటోడు తెలియోడు, సాగలు పని చేసేవాడు, బట్టలు ఉతికేటోడు సాగలోడు, నెత్తి కటింగ్ చేసే వాళ్ళని మంగళ వ్యవస్థగా, చెప్పులు కుట్టే వాళ్ళని నాదిగలుగా, ఈ విధంగా వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేసి మన అన్నదమ్ములు ఉన్న ఒక కుటుంబాన్ని పని విధానాన్ని బట్టి మమ్మల్ని విభజన చేసి ఈరోజు రాజకీయాలకు కానీ రాజకీయ వ్యవస్థకు చాలా దూరం చేసిండ్రు. కనుక బహుజనులు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు సాగల ఐలమ్మకు ఈరోజు ఇంత గొప్పగా పేరు చెప్పుకుంటున్నామంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒక వ్యక్తిని చంపడం జరిగింది. వాళ్ళ భర్తని మొదట చంపిండ్రు. భూస్వామ్య వ్యవస్థ అనేది పెత్తందారులకు వ్యతిరేకంగా మొగలు కూడా ఎదురుపోయే పరిస్థితి లేదు. ఆ రోజు చేతులు కట్టుకొని నిలబడేది వెట్టి చాకరీ విధానము. రాజులకు దొరలకు వెట్టి చాకరీ అంటే ఉత్తమ ఇప్పటికీ పనిచేసి రావాలి ప్రతి ఒక్క ఇంటి నుంచి. ఆ వ్యవస్థను వ్యతిరేకించి సాగల ఐలమ్మ అనే ఒక ఆడపడుచు ఆ రోజు వ్యతిరేకంగా తిరగడం వల్ల ఈరోజు ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా మన ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు బహుజన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మనం అన్నదమ్ముల నుంచి మర్చిపోతున్నారు చాలామంది. ఎందుకంటే ఇది నాకులము ఇది నాకులము ఇది నాకులం అనే వ్యవస్థని మనని వర్ణ వ్యవస్థగా ఏర్పాటు చేసి మన మూడు పొడిగా ఉన్న వ్యక్తులను విభజన చేసి రాజాధికారాన్ని ఒక 1% ఉన్న వ్యక్తులు ఈరోజు అనుభవిస్తున్నారు. దానిపైన ఆమెను ఆదర్శం చేసుకొని మన తల్లి ఐలమ్మను ఆదర్శం చేసుకొని ఈరోజు మన వ్యవస్థలు అన్ని విధాలా మనకు ఆర్థికంగా మంచుకున్నాము, చదువుకుంటున్నాం. ఆ రోజు చదువుకునే పరిస్థితి కూడా లేదు. ఈరోజు చదువుకోవడానికి వసతి ఉంది, జ్ఞానము కొత్త జ్ఞానం ఉంది. ఇప్పుడన్నా మార్పు చెందండి. ఈ రాజకీయం అనేది ఎప్పుడంటే మన వ్యవస్థల ఈరోజు మాదిగ జాతి మాల జాతి అని 59 కులాలు, ఒక ఎస్సీ వర్గంలోనే 59 కులాలు ఉన్నాయి. ఏబీసీడీ వర్గీకరణ కావాలని చట్టపరమైన వ్యవస్థ. ఈరోజు దాన్ని అడగడానికి వాళ్ళని అడుగుతున్నాం. వ్యవస్థలు 1% ఉన్న వ్యక్తుల్ని మాకు ఇది చేయి అది చేయి అని అడుగుతున్నాం. మనకు పర్సంటేజ్ ఇది అంతే అని అడుగుతున్నాం. అదే మనమే రాజకీయ నాయకులమైతే, వ్యవస్థల మనమే ఎమ్మెల్యేలమైతే, మనమే ఎంపీలమైతే మనము అనువదించుకొని మనకి ఎంత కావాలిస్తే అంత చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కనుక ఫస్ట్ రాజకీయంగా ఎదగాలంటే మీ అందరి కృషి ఉండాలి. మన బహుజన బిడ్డ ఎవరిని నిలబడ్డా సరే అదే వీటిలో ఈరోజు గుర్తుపట్టుకొని పోయేది కాదు. మన అంబేద్కర్ మనకు ఒక ఓటు ఆయన ఆయుధం ఇచ్చిండు. ఆ ఆయుధాన్ని సక్రమమైన మార్గంలో కంటికి కలిపేది తెరసట్టం చేస్తాం. కనుక ఖచ్చితంగా మనోళ్ళు ఎవ్వరు కూడా బహుజన బిడ్డ నిలబడితే బహుజన బిడ్డకు ఖచ్చితంగా మనం పనిచేసినాడు రౌడీ జబ్బొద్దు. మనకు కుళ్ళు కుతంత్రాలు ఉన్న రాజకీయ నాయకుడు కాకుండా వ్యవస్థల మంచిగా మన జాతుల కొరకు అన్ని జాతుల కొరకు పనిచేసినాడు వర్ణ వివక్షత లేని వ్యక్తిని ఒక లీడర్కి ఖచ్చితంగా అందరూ కూడా సపోర్ట్ చేయాలి. అదే ఆశయం మన సాగల ఐలమ్మ విప్లవం అనేది కూడా ఉంటుందని. జై ఐలమ్మ, జోహార్ సాగల ఐలమ్మ, జోహార్ సాగల ఐలమ్మ. సాగల ఐలమ్మ ఆశయాలు, సాగల ఐలమ్మ ఆశయాలు.